ఓం గురుదే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. సో నేను యోగా గురువు కాబట్టి దాదాపుగా 90 to 100% సాత్విక ఆహారాన్ని తీసుకుంటున్నాను. అయితే ఎక్కువగా నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, అందులో జామకాయ, ఇక అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్. ఈ సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్, మరి పుచ్చకాయలు అంటే ఇది వాటర్ మెలన్. అయితే నా జీవితంలో ఈ 46 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా నేను షాక్కు గురిగాలేను. కానీ ఈ పుచ్చకాయను తిని షాక్ను గురైన, అసలు మళ్ళీ జీవితంలో పుచ్చకాయ తినద్దు అన్నంత షాక్కు గురైన. ఒకరోజు ఏం జరిగిందంటే మా శిష్యుల్లో శనివారం రోజు ఈ పుచ్చకాయ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా శిష్యులే కదా, అందరూ వస్తూనే ఉంటారు, ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటారు. అని కోసుకొని, అంటే మా ఇంట్లో మేము ఎక్కువగా ఫ్రూట్స్ తింటుంటాం. సండే రోజు మార్నింగ్ నేను ఏం చేశానంటే కట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కు ఈ పుచ్చకాయ సగం తినేసా కట్ చేసుకొని, ఇంకా కొంచెం ఉంటే అక్కడ పెట్టా. మధ్యాహ్నం సాయంత్రం వరకలా ఏదో డిఫరెంట్ జరుగుతూనే ఉంది, తలపోటు వచ్చినట్టు, ఈ నోట్లో మొత్తం అంటే ఒక పైనాపిల్ తింటే నాలుగంత గరక అయినట్టు. వాస్తవంగా సాయంత్రం నైట్ అయ్యేసరికి మొత్తం లోపల నాలిక, పెదాలు, లోపల పళ్ళు అంతా అసలు బాగా పెయిన్గా పుచ్చిపోయినట్టుగా జరిగిపోయినాయి. నాకు తెలిసి ఎంత పవర్ఫుల్ కెమికల్స్ కలుపుతున్నారంటే, నాకు తెలిసి వేరే వాళ్ళు అయితే మంచం ఎక్కి హరిల్ల గోవింద గోవింద వెళ్ళిపోయినారు, చాలామంది వెళ్ళిపోయినారు. అసలు మీరు వీడియోలు చూస్తున్నారు. ఇదే విధంగా మా మేడంగా ఒకటో రెండు పీసులు తీసుకుని, ఎక్కువ ఫ్రూట్స్ తినది, ఓకేనా, నేను ఫుల్గా తింటాను కాబట్టి ఇది ఉంది. ఆమెకు కూడా, మా మేడం గారు కూడా నాలుగకు ఆ పేదాలకి పగిలిపోయినాయి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఈరోజు అసలు మొత్తం భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ఎంత కల్తీ చేస్తున్నారంటే, అసలు మనిషి జీవితంలో ఈ తిన్న తర్వాత మళ్ళీ నేను పుచ్చకాయ తినన్నా వద్దా అనే సందిగ్ధం అయిపోయింది అది. అంటే దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరి పంట వాళ్ళు పండించుకోవాలి, ఎవరి వంట వాడు వండుకోవాలని నాకు అర్థమైపోయింది. అర్థమైందా? ఎవరిని పంట వాడు పండించుకోవాలి, ఎవరిని వంట వాడు వండుకోవాలి, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. సో దీనికి ఏమేమి ఇచ్చారో మీకు తెలుసు. అట్లా ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారట తొందరగా ఎర్రగా కావాలని. ప్రతి దాంట్లో కల్తీయే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఖచ్చితంగా మరి యోగ సాధన చేసే వాళ్ళు ఈ ఫ్రూట్స్ తింటూ ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా కల్తీ లేనిది ఏది లేదు ఈ ప్రపంచంలో. జాగ్రత్తగా కొంచెమన్నా గంటడి జాగా మీ ఏరియాలో చూసుకొని మీరే వ్యవసాయం చేసుకునే విధంగా ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. త్వరలో నేను కూడా నిర్ణయం తీసుకుంటాను. ఇంకా అసలు రాబోయే రోజులలో 2030 తర్వాత అసలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కల్తీ అయిపోతుంది. మనం పండించుకోవాలి. తర్వాత 2030కి రోబోటిక్స్ వస్తున్నాయి. వ్యవసాయం చేసుకోవాలి. అన్ని జాబులన్నీ ఊసిపట్టుకు అయిపోతున్నాయి. మంచిగా మనం పండించుకొని ఆ గంటెడు జాగాలో పండించుకున్న పంటలోని ఆ మాధుర్యాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ జాగ్రత్త, మీరు ఏ ఫ్రూట్స్ తీసుకున్నా అవంతా కూడా పెస్టిసైడు, మందులు, అందుకోసమే అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. ఏది సేఫ్ లేదు. అందుకోసం ఈ యోగా ప్రాణాయామ ముద్రలు చేయండి. మన ముక్కు, మన ముద్రలు, మన చెయ్యి కల్తీ లేదు ఇంకా, ఓకేనా. కొంచెం ఆ ప్రాణాయామం చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అదొక ఎనర్జీ వస్తుంది. నాకు తెలిసి ఇంత ఈ పాయిజన్ ఫ్రూట్స్ తిన్నా కానీ నేను ఇంకా బాగానే ఉన్నాను. మొత్తం అయితే ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా 4 రోజుల నుంచి అసలు తినడానికి వీలైతలేదు. అసలు ఏం తిన్నా కానీ ఏం రుచి లేదు. కానీ ప్రాణాయామ ముద్రల వల్ల కొంచెం మనం రక్షించబడ్డాం. అందుకోసమే యోగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి ఆహారాన్ని పండిద్దాం, మంచిగా వండుకొని తిందాం. థ్యాంక్ యూ సో మచ్.